అందరికీ హాయ్, నేను మీ లత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మటన్ కంటే టేస్టీగా మీల్ మేకర్ కర్రీ మీకోసం అయితే చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది మీల్ మేకర్ అనేది. ఇందులో ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా మీల్ మేకర్ తీసుకోవాలి. మీల్ మేకర్లో పెద్ద సైజు, చిన్న సైజు 2 రకాలుగా ఉంటాయి. నేనైతే ఈ సైజు తీసుకున్నాను. ఇక్కడ వేడి నీళ్ళు వేడి చేసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్ళు బాగా వేడవనివ్వాలి. వేడైన తర్వాత మీల్ మేకర్ని వేసుకోవాలి. వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుకోవాలి. ఎక్కువసేపు కూడా ఉంచుకోకూడదు. ఇలా వేసిన తర్వాత ఇలా నురగలు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చూసుకోవాలి ఒకసారి. ఇలా పిండి లోపల వరకు మనకు మెత్తబడితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వడపోసుకోవాలి. లేదంటే ఒక్కొక్కసారి లోపల గట్టిగా ఉంటుంది, చూసుకోవాలి. ఇలా వడపోసుకున్న తర్వాత కొద్దిగా చల్లారనివ్వాలి. వేడిగా ఉంటే మనము వాటర్ అనేది ఇందులో నుంచి తీయలేము. ఇలా వాటర్ అంతా కూడా తీసేసుకోవాలి. అప్పుడు మళ్ళీ ఇంకొక గిన్నెలోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అనేది కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. తొందరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేటివి త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇక్కడ నేనైతే ఏమేమి తీసుకుంటున్నానో చూపిస్తూ ఉన్నాను. వెల్లుల్లి, అల్లము, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాను. ఇలా ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఒకేసారి. అన్నీ కూడా ఇలా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లము, వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. కానీ ఆనియన్స్ అనేది లైట్గా ఫ్రై అవ్వాలి, మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. చూడండి, ఈ కలర్లోకి వచ్చినాక మనం తీసేసుకోవాలి సైడ్కి. ఈ కలర్లో వచ్చిన తర్వాత అన్నీ కూడా సైడ్కి తీసేసి పెట్టుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టేసుకోవాలి. ఇందులోకి ఇలా మసాలా అంతా కూడా మిక్సీ పట్టి పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇలాచి, లవంగా, దాల్చిన చెక్క, ఒక ఎండుమిర్చి ఇవన్నీ కూడా తీసుకున్నాను. తీసుకొని అదే ఆయిల్లో వేసుకోవాలి. మనం ఆనియన్స్ ఫ్రై చేసాము అదే ఆయిల్లో వేసుకొని మళ్ళీ ఒక ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా మళ్ళీ ఆనియన్స్ ఎందుకు వేస్తున్నాను అంటే, మనం పేస్ట్ చేసాము ఇంతకుముందు ఫ్రై చేసి, కానీ మళ్ళీ కర్రీలోకి వేస్తే టేస్ట్ అనేది మనకు బాగుంటుంది, చాలా టేస్టీగా వస్తుంది. అందుకోసమని ఈ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు మనము ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పట్టాం కదా, అది కూడా వేసేసాను. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత టమాటాలు ఒక 2-3 తీసుకొని మీకు కావాల్సినన్ని తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. అన్నీ కూడా ఫ్రై అవ్వాలి మంచిగా. ఒక మంచి కలర్ అయితే రానివ్వాలి. చూడండి, ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కదా. ఇలా మంచిగా ఈ మసాలా అంతా కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు అయితే మూత పెట్టేసుకుంటే ఇంకా మంచిగా మనకు ఫ్రై అయిపోతుంది. చూడండి, ఇప్పుడైతే పూర్తిగా మనకు మంచిగా రెడీ అయిపోయింది. ఇంకా ఎక్కడ కూడా అడుగంటకుండా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కారం పొడి వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. పసుపు కొద్దిగా వేసుకోవాలి. ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేస్తూ ఉన్నాను. ఇలా ధనియాల పొడి, పసుపు, కారం వేసిన తర్వాత కొద్దిగా మళ్ళీ కలుపుకోవాలి. మసాలాతో పాటు ఈ కారం ఇవన్నీ మసాలాలు కూడా కలిసిపోవాలి. ఈ విధంగా కలుపుకొని కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుంది. ఒక 1/2 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. మసాలా అంతా కూడా ఫ్రై అవ్వాలి మనకు అంటే కొద్దిగా వాటర్ వేయాలి. వాటర్ వేయడం వల్ల మనకు మంచి చిక్కదనం వస్తుంది, కమ్మదనం కూడా వస్తుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మూత తీసి మనము చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది మసాలా అనేది ఉడికిందా ఉడకలేదా అనేసి. నేను ఇక్కడైతే ఆలు వేస్తూ ఉన్నాను. 2 ఆలు కట్ చేసుకొని వేస్తూ ఉన్నాను. ఆలు వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఆలుగడ్డ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి సోయాబీన్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇవి 2 కూడా కలిపేసుకోవాలి. మసాలాతో పాటు ఇవి ఒక 5-10 మినిట్స్ అనేది ఉడికితే మంచిగా మీల్ మేకర్లోకి మసాలా అంతా కూడా వెళ్తుంది. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. మీల్ మేకర్ వేయగానే కర్రీ అనేది ఎప్పుడు కూడా ఆఫ్ చేయకూడదు. ఇప్పుడు నేను రా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ అనేది వేయలేదు కదా, అందుకని ఇక్కడ వేస్తున్నాను. కలుపుకోవాలి, టేస్ట్ చూసుకోవాలి. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. మీల్ మేకర్లోకి మసాలా అంతా వెళ్ళాలి అంటే ఈ మసాలాలో ఒక 10 మినిట్స్ అన్నా మనం కర్రీతో పాటు ఉడికించుకోవాలి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది మనకి. ఇంకా కొద్దిగా వాటర్ పోవడానికి ఇంకా కొద్దిసేపు ఉడికించేసుకుంటే సరిపోతుంది.
ఇది చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ, బిర్యానీలోకి కానీ చాలా సూపర్‌గా ఉంటుంది. నాన్ వెజ్ ఎవరైతే తినరో వాళ్ళకైతే మంచిగా తినవచ్చు వాళ్ళైతే. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి అంతే. చాలా తేలికగా మీల్ మేకర్ కర్రీ అయితే చూపిస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.